దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? కొంతమంది సంతోషంగా లేరండి. చూద్దాం వాక్యము ఏ రీతిగా మనకి ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు చాలమ్మా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన గొప్ప దేవుడు తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీ వాక్యముతో మాట్లాడే శక్తినివ్వండి. పరిశుద్ధాత్మ బలాన్ని, ఆత్మ ప్రత్యక్షతను నాకు దయచేసి నేటి దినమును కూడా నీ బిడ్డలకు అమూల్యమైన మాటలు ఇవ్వగలిగే కృపనుంచండి. నీ ఆత్మలో మా జీవితాలను అప్పగిస్తూ మా నోటికి నీవే బోరగా ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని నామంలో మనం ఎంతగానో దేవుని కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని ప్రత్యక్షత ఎందుకు మన మధ్యకి పరలోకము నుండి బయలుదేరి లోకమునికి వచ్చిందంటే, ఆయన మనకేదో నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. సంఘమైనటువంటి మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు వివాహ విషయంలో అంత ఆలోచన లేదు, కానీ నాకు వివాహ విషయంలో అంత ఆసక్తి లేదు, కానీ దేవుని కొరకు ఆత్మలను ప్రదానము చేయాలని ఆశ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నన్ను నేను నిలబెట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నిలబెట్టిన దేవునికి నేను ఏమి ఇవ్వగలనంటే, దేవుని చిత్తమైతే నా శరీరానికి సంబంధించిన ఆలోచన ఈ లోకంలో నాకు పుట్టట్లేదు. కాబట్టి ఏ విషయమైనా దేవుని చిత్తమే మన విషయంలో జరగాలి గనుక ఆయన విషయాన్ని మనము ఎన్నడూ కూడా వ్యర్థము కాకుండా చేయకూడదు. కాబట్టి ప్రార్థన చేయండి. ఆయన చిత్తం ఏమైనదో సహోదరి మరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తన ఉద్దేశం అలా ఉంది కనుక. అయితే నేను మన సంఘానికి తెలియచేసేది ఏంటంటే, క్రీస్తు రాకడకు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. నాకెందుకులే అని ఎవరికి వాళ్ళే బ్రతకొద్దు. పరలోకము నుండి దేవుని వాక్కు ఎందుకు ప్రత్యక్షపరచబడింది అంటే, మన జీవితాలను దేవునికి ప్రాధాన్యతగా ప్రదానము చేయబడడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు కేవలం రావడానికి ఈ లోకానికి ఏంటంటే, ఆదాము వచ్చినప్పుడు తన క్రియలను నెరవేర్చలేనప్పుడు యేసుక్రీస్తు వచ్చి పరలోకమందున్న తన చిత్తాన్ని నెరవేర్చుకుని వెళ్ళాడు. ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే చాలామంది అనుకునేది ఏంటంటే, సృష్టి ఎందుకు చేయబడిందని చాలామంది అడుగుతున్నారు. సృష్టి మానవుల కోసం చేయబడిందని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. ముందు ప్రకృతిని సృజించాడు, అనేకమైన వాటిని చేశాడు. కానీ ఏదో లోటు కనబడేటప్పటికి దేవుడు తన స్వరూపమందు నరునిని చేసి ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆ నరుడు సరిగ్గా లేకపోవడం వలన మరలా పాత నిబంధన కాలం ముగించబడి క్రొత్త నిబంధన కాలం క్రీస్తు పూర్వానికి ఏమీ దేవుని క్రియలు నెరవేర్చబడట్లేదు కనుక క్రీస్తు శకానికి వచ్చేటప్పటికి తన కుమారుణ్ణి పంపించి తన వాక్కు ద్వారా మనకి తెలియచేసింది ఏంటంటే, మన జీవితాలను బాగు చేసుకోమని దేవుడు తెలియచేశాడు. ఒక సాదృశ్యాన్ని దేవుడు పెట్టాడు. నేను ఎలా బ్రతికానో అలా మీరు బ్రతికితే ఆ నిత్య రాజ్యంలోనికి వస్తారని దేవుడు తెలియచేశాడు. దేవుడు తెలియచేసిన విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుకుంటూ ముందుకు వెళ్తుంది. అయితే దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట,
నేను పండుకున్నప్పుడు వస్తాను, మెలకువగా ఉన్నప్పుడు వస్తాను, పొలంలో పని చేస్తున్నప్పుడు వస్తాను, లేకపోతే ఊహించని రీతిలో మీ వద్దకు నేను తిరిగి రాబోతున్నానని దేవుడు మనకు ముందుగానే చెప్పాడు. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనతో ప్రదానము చేయబడడానికి వచ్చాడు. అందుకనే వధువు సంఘముగా ఎవరైతే ఎత్తబడతారో ఆ పెండ్లి విందులలో పాల్గొంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని సంఘం పట్ల ఇంత ఆసక్తి ఎందుకు? నలుగురు ముగ్గురు వచ్చిన వాక్యాన్ని ఎందుకు అందించాలంటే ఉన్న నలుగురైనా దేవుని దగ్గర నిలబడాలనే ప్రయాస. ఎందుకంటే వేల మంది సంఘం ఉండి మనం సంతోషించడం కంటే ఉన్న 10 మందిని పరలోక రాజ్యంలో ప్రవేశించపెట్టడమే మనకి ఎంతో అదృష్టం. అర్థమవుతుందా? అందుకని వచ్చే మీ ప్రతి ఒక్కరూ ఏం కలిగి జీవించాలంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఈరోజు మీరు ఏం చేయాలంటే సత్యమును గ్రహించాలి. ప్రతి డే 3 అధ్యాయాలు చదవడం నేర్చుకోండి. అది ఏ అధ్యాయం అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రతి డే కంటత పట్టండి. లోకా సువార్త 21వ అధ్యాయం కంటత పట్టండి. మార్కు సువార్త 13వ అధ్యాయం కంటత పట్టండి. అనంటే నేను రాబోతున్న దినాల్లో ఈ 3 అధ్యాయాలు నెరవేరబోతున్నాయని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? ఈ 3 అధ్యాయాలు ప్రతి దినం మన మదిలో మెదులుతూ ఉండాలి. ఏం పొంచి ఉందో, దేవుడు చెప్పిన క్రియలు ఎలా నెరవేరబోతున్నాయో ఈ 3 అధ్యాయాలు ప్రతి దినం మీరు లేచిన వెంటనే పడుకుంటున్నప్పుడు ఈ 3 అధ్యాయాలు చదివి మీరు పడుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే కాల నిర్మాణం, శిష్యులు అడిగారు, అయ్యా నీవు రాబోతున్న దినాల్లో ఏం సూచక్రియలు జరగబోతున్నాయంటే కేవలం ఈ 3 అధ్యాయాల్లో 3 స్పష్టంగా రాశారు. ఆ స్పష్టత ఈ వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎలా జరుగుతుంది కాలం, ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారని మీరు గమనిస్తే ఈ కాలము జరుగుతున్న రీతిగానే యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు గమనిస్తాం. అర్థమవుతుందా? ఎవ్రీడే మనం చేయవలసింది ఏంటంటే ఈ 3 అధ్యాయాలు స్పష్టంగా మనం ఇంటికాడ ప్రతి దినము చదువుతూ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్న విధానంలో మనం ఏం కలిగి జీవించాలంటే సత్యమును అంటున్నాడు ఇక్కడ. మన శిష్యుల ఉండి సత్యమును గ్రహించెదరు. మనం దేవుని కుమారులమైతే సత్యమును గ్రహించగలిగే వారిగా ఉంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిమైతే సత్యాన్ని ఎరిగేవారిగా మన జీవితం ముందుకు సాగుతుంది. మనం చదవబడిన న్యాయాధిపతుల కాలంలో దెబోరా విషయంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగిన తర్వాత మరలా 7 సంవత్సరాలు బానిసత్వానికి వారు అప్పగించబడ్డారు. వాళ్ళు ఎందుకు మరలా బానిసత్వానికి అప్పగించబడ్డారంటే నెమ్మది కలుగజేస్తున్న దేవుని సత్యాన్ని విడిచిపెట్టేసి మరలా విగ్రహారాధనల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ముందుకు వెళ్తున్నారు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు వాళ్ళని శ్రమకాలానికి అప్పగిస్తున్నాడు, శ్రమలకు ఎందుకు బానిసను చేస్తున్నాడంటే ఆయన రాబోతున్న దినాల్లో ఎలా ఉండబోతుందంటే 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయని దేవుడు చెప్పాడు. అలాగే న్యాయాధిపతులు ఎలా అయితే ఈ యొక్క దెబోరా కాలం తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గిద్యోను రావడానికి ముందుగా ఏమైందంటే 7 సంవత్సరాలు వాళ్ళు ఏమయ్యారంటే మిద్యానీయులకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంట విత్తుతున్నారు, ఫలాలు లేవు, గొర్రెలు మేపుకుంటున్నారు, వాటిని తినలేకపోతున్నారు, సంపాదిస్తున్నారు, దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ప్రతిరోజు ఏం జరుగుతుందంటే వీళ్ళ పంట చేతికి వచ్చేటప్పటికి మిద్యానీయులు వచ్చి ఏమైపోతున్నారంటే పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పంటనంతా పట్టుకుపోతున్నారు. మరలా ఏమవుతుందంటే బాధలు వీళ్ళకి వస్తున్నాయి. సర్లే అని మరలా పంట విత్తేటప్పటికి మరలా పంట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమండి, 1,00,000 రూపాయలు సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా ఉన్నాయిలే అనుకున్న టయానికి ఏ బలహీనత వచ్చి హాస్పిటల్ ఖర్చు అయిపోతే మనకి ఎంత బాధేస్తుంది ఆలోచించేయండి. 1,00,000 రూపాయలు సంతోషంగా ఇంట్లో ఉన్నాయి, ఏదైనా వస్తే దమ్ముగా నిలబడదాం, ఏ ఫంక్షన్ అయినా చేద్దామని 1,00,000 రూపాయలు చక్కగా మనము కుదుటిపాటు పెట్టుకుని బీరువాలో చక్కగా లాకేసి పెట్టాం. కానీ సడన్గా ఒక బలహీనత వచ్చింది, లక్షలతో కూడిన ఆపరేషన్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు? బాధ చాలా దిగమింగుకొని అవన్నీ ఖర్చు పెట్టవలసి వస్తుంది. అవునా కదా?
ఎందుకని వృధాగా పోతుంది, మన ఆరోగ్యం మనం కాపాడుకోలేక వృధాగా పోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 1 సంవత్సరం పంటను ఊడ్చారు, మరలా పంట ఏమవుతుందంటే మిద్యానీయులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇలా 7 సంవత్సరాలు జరిగిందంట. 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వాళ్ళు పంట విత్తుతున్నారు, పట్టుకుపోతున్నారు, బలిసిన ఎడ్లను వస్తున్నాయి, పట్టుకుపోతున్నారు. మరి ఎంత బాధలో వీళ్ళున్నారో ఆలోచన చేయండి. ఆరోగ్యంగా ఉండవలసిన శరీరం ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ ఖర్చులు ఏమైనా వస్తాయంటారా? రావు. కానీ ఎందుకు అనారోగ్యాలు వస్తాయంటే ఈ యొక్క శరీరాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోవడం వలన అనారోగ్యాలు అనేవి వస్తాయి. అలాగే ఈ మిద్యానీయుల దగ్గరికి ఎందుకు వీళ్ళు సంపాదించిందంతా వెళ్ళిపోతుందయ్యా అంటే వీళ్ళు దేవునిని ఆశ్రయించక మరలా విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు, మరలా వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతున్నారు. సంవత్సరం పంటంతా వస్తున్నారు. వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు కనుక మిద్యానీయులు పంటంతా పట్టుకుపోయి వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. నేటి మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మనం ఏదో సంపాదించాలనుకుంటున్నాం, ఎక్కడికో పరుగు పెట్టాలనుకుంటున్నాం, ఏదో కొదువు తెచ్చుకోవాలనుకుంటున్నాం. కానీ అసలేని వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఏదో సంపాదించాలనుకుంటే సమస్తము వ్యర్థమైపోతుంది. అసలేని వ్యక్తికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు నేనే సత్యం అన్నాడు కనుక ఆ సత్యముతో నడిచిన శిష్యులు దీవించబడతారని దేవుడు తెలియచేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు మనం అవమానపరుస్తున్నాం. ఏమండి, ఇందాక చర్చిలో ఒక వాక్యాన్ని చదువుతుంటే దేవుడు క్రొత్త అనుభవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడయ్యా అంటే ఆ పరిచర్య చేయడానికి దేవుడు యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు పట్టింది. ఆయన దేవుని దగ్గరికి రావడానికి, ఆ పరిచర్యలో దిగడానికి ఎలా అయితే 30 సంవత్సరాలు పట్టిందో మానవుడి జీవితం కూడా అదే అని దేవుడు ఆలోచన ఇచ్చాడు. అంటే మనం ఆలోచన చేయండి, చక్కగా మన జీవితం అంతా యవన ప్రాయంలో 30 సంవత్సరాలు నడుస్తుందో నడవదా? యవన ప్రాయంలో 30 సంవత్సరాలు సంతోషంగా నడుస్తుంది. అక్కడి నుంచి ఏం కలుగుతుంది మనకి? బాధ్యత. అవునా? యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరాలు కుటుంబంలో చేరి నడిచి తర్వాత తన బిడ్డల కోసం ఏమయ్యాడంటే పరిచర్య కోసం బయటకు వచ్చేసాడు. అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చాడు బయటికి? మరి 30 సంవత్సరాల తర్వాత మన సంసార జీవితంలో ఏమొస్తుంది? బాధ్యత వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా అదే బాధ్యతను తీసుకోవడానికి కుటుంబం నుంచి బయటకు వచ్చి తన బిడ్డలకి ఆహారం పెట్టడం నేర్పించాడు. ఏం నేర్పించాడు? ఆహారం పెట్టడం నేర్పించాడు, వాక్యాన్ని అందించడం నేర్పించాడు, సత్యంలోనికి తీసుకురావడం నేర్పించాడు, వలలు వేసుకుంటున్న వారిని తీసుకువచ్చాడు, సుంకరులని తీసుకువచ్చాడు, పనికిరాని వారిని అందరినీ దేవుడు ఏం చేశాడంటే, చదువులేని సోమరులందరినీ ఏం చేశాడంటే బయటికి తీసుకువచ్చి సత్యంలోనికి తన పిల్లల్ని ఎలా నడిపించాడో ఆలోచన చేయండి. నేటి దినాల్లో కూడా మనకి 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మనము ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడడం మానేసి అన్ని విషయాల చుట్టూ తిరుగుతాం. అర్థమవుతుందా? ఈ అంత్యకాల దినాల్లో దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆయన వాక్కు ఎందుకు ప్రత్యక్షపరచబడింది అని అంటే దేవుడు సత్యమును మనకి తెలియచేయడానికి తన వాక్కు ద్వారా బయలుపరిచాడు. అందుకనే చూడండి 107వ కీర్తన 20వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు, 107వ కీర్తన 20వ వచనం చూడండి, ఆయన వాక్కు ఎందుకు ప్రత్యక్షపరచబడిందో చెప్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఏం చేశాడంట? తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట. ఎవరిని బాగు చేశాడు? దేవుని బిడ్డల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్కును మన యొద్దకు ఎందుకు పంపిస్తున్నాడు? మనతో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? సజీవులుగా దేవుని ఎదుట నిలబడడానికి, నీతిమంతులుగా ఆయన ఎదుట మనము నిలబడడానికి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడుతూ మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు తన వాక్కుని బయలుదేర చేయుచున్నాడు. తన వాక్కును పంపించి ఏమంటున్నాడంటే వారిని బాగు చేశాడంట. అంటే మనల్ని బాగు చేయడంటావా? వాక్యంతో మనల్ని బాగు చేస్తాడా? బాగు చేయడా? దేవుడు బాగు చేస్తాడు. అయితే బాగు చేస్తున్న దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తున్నామంటారా? చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు ఫోన్ కాల్స్ ద్వారా, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు.
అయితే ఎందుకు వాళ్ళు చేయమంటారంటే వాళ్ళ బలహీనతలను బట్టి ప్రార్థన చేయమంటారు, కానీ మందిరానికి మాత్రం సమయానికి రావడానికి మాత్రం వాళ్ళకి సమయం ఉండదు. ఒక సేవకుడిని దేవుడు పెట్టాడు, వాడుకుంటున్నాడు అని అంటే ఆ సేవకుడు అవసరాలు తీర్చేవాడిగా కాదు, మీ యొక్క జీవితాల్లో వెలుగును నింపడానికి, తన వాక్కును బయలుదేర చేయడానికి దేవుడు సేవకుడిని ఏర్పాటు చేసుకుని వాక్కును విడుదల చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఆ సేవకుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు కనుక ఆ సేవకుడు పొందుకున్న దీవెనలు మనము కూడా పొందుకోవాలంటే నీతిమంతుడు నీతిమంతుడిని ప్రేమించినప్పుడే ఆ ఫలము వాడికి దొరుకుతుంది. ప్రవక్త తన యొక్క ప్రవక్తను ప్రేమించినప్పుడే ప్రవక్త ఫలమును ఫలితముగా పొందుకోగలుగుతాడు. దేవుని వాక్యం చెప్తుంది, సేవకుడి మాట ఎప్పుడైతే లోబడి మనము జీవిస్తామో, ఇదిగో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రజలను బాగు చేయడానికి ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? నిన్ను బాగు చేయడానికే దేవుడు వచ్చాడు ఈ లోకానికి. నిన్ను స్థిరముగా ఆయన చిత్తములో నిలబెట్టడానికే దేవుడు వచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే, పొందుకోవలసినవన్నీ సేవకుడి ద్వారా పొందుకొని మరలా నువ్వేం చేస్తున్నావంటే క్రమముగా దేవుని సన్నిధికి రావడం విడిచిపెట్టేస్తున్నావు. సమయానికి దేవుని సన్నిధికి రావడం విడిచిపెట్టేస్తున్నావు గనుక ఆయన చేయవలసిన విధానములన్నీ ఆ ఇశ్రాయేలీయులు చేసిన రీతిగా నీ జీవితం ఈరోజు సాగుతుంది. ఏదో సంపాదించాలని విత్తనం విత్తుతావు, కానీ అది సరైన పంట రాకపోతే మనకి ఎంత బాధకరంగా ఉంటుంది. అవునా? విత్తనం విత్తాం, సరైన పంట రాలేదు. ఎక్కడ ఫాల్ట్ ఉంది? దేనిలో ఫాల్ట్ ఉంది? విత్తిన విత్తనములో ఫాల్ట్ ఉందా, లేకపోతే జరగబోయే నియమాల్లో ఫాల్ట్ ఉందా? ఆదరణ కలిగిన దేవుని మీద ఆధారపడకపోవడం వలన అది జరిగిందా అనేది మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఇస్సాకు దేవుని మీద ఆధారపడి సమృద్ధి గల విత్తనాన్ని విత్తాడో నూరంతల ఫలాన్ని కోయగలిగాడు. ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మన విత్తనాన్ని విత్తగలుగుతామో ఆ విత్తనం ఏమవుతుందంటే నూరంతల ఫలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా? సేవకుడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యం చెప్తుంది, పాపులు సంపాదించినదంట నీతిగా జీవించేవాడికి దేవుడు చేకూరుస్తాడంట. అర్థమవుతుందా? ఎవరైతే పాపము ద్వారా జీవితాన్ని గడుపుతూ సంపాదన కోసం పరుగులు పెడతారో ఆ సంపాదన అంతా ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే నీతిమంతుడి కాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. అర్థమవుతుందా? దేవుడు పాపుల సొమ్ము పట్టుకు వెళ్ళి నీతిమంతుల్ని పోషిస్తాడంట. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు నువ్వు నీతిగా జీవించడం ప్రారంభిస్తే నీ జీవితం కూడా దేవుడు పోషించే రీతిగా ఉంచుతాడు. ఈ అంత్యకాల దినాల్లో మనకు కావలసింది ఏంటయ్యా అంటే మనలో శుద్ధీకరించబడిన మనస్సు మనలోనికి రావాలి. హృదయమంతా దేవుని చేత అలంకరించబడిన దానిగా మన జీవితం ఉండాలి. హృదయమంతా దేవుని కొరకు ఏర్పాటైన దేవునిగా ముందుకు నడవాలి. యేసన్న గారి పరిచర్యలోనంట ఒక వ్యక్తి తెగ పని చేసేదంట. స్త్రీ పాపం భోజనం పెడితే ప్లేట్లన్నీ తీసేదంట, మందిరం అంతా చాలా శుభ్రంగా కడిగేసేదంట. యేసన్న గారిని, అయ్యా ఒక్కసారి మీ పాదములు మా ఇంట్లో పడితే చాలు, పెడితే చాలు అని తెగ బ్రతిమలేదంట. ఒకరోజు యేసన్న గారు ఎంత భక్తి కలిగిన స్త్రీ అని ఎంతగానో ఆలోచించి ఆయన ఏరియాలోకి వెళ్తే, అయ్యో ఈ ఊర్లో నా పరిచర్య చేస్తున్న బిడ్డ ఉంది కదా అని చెప్పి ఇంటికి వెళ్దామని చెప్పి దారిని వెళ్తూ ఉంటేనంట కుళాయి పైపు కాడ ఆవిడ మంచి పోరాటంలో ఉందంట. ఎలా ఉంది? మంచి పోరాటంలో ఉంది. స్తుతులు తెగ పలికేస్తుందంట, హల్లెలూయా తెగ పలికేస్తుందంట. అర్థమవుతుందా? తీరా చూస్తే అమ్మ యేసన్న గారు వస్తున్నారు మీ ఇంటికి అనేటప్పటికి ఏం చెప్తుందంటే, అప్పుడు దాకా నోట్లో నుంచి వచ్చిన అపవిత్రమైన మాటలన్నీ కట్టేసి మీ నాయన హల్లెలూయా, మీ కుమారుడి స్తోత్రాలు, ఈడేదో తిట్టేస్తుందని చెప్పి ఆవిడంటుందంట నీ భర్త స్తుతే, నీ భార్య స్తుతే, ఇలాగ తెగ తిడతా ప్రారంభించిందంట. అంటే ఆమెకేం తెలియదంటే ఈమె ఏం చేస్తుంది అనేది తెలియదు. ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆమె తిడుతుంది పర్వాలేదు. పరిచర్య చేస్తున్న ఈమె ఏం చేస్తుందంటే యేసన్న గారు వచ్చేటప్పటికి రూట్ ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఈరోజు అలాగే సేవకులు వచ్చే టయానికి మనుషులందరూ అలాగే ఉంటున్నారు. అది క్రమం కాదు. ఎందుకంటే నిన్ను చూసే ప్రతి క్షణము దేవుడు, సేవకుడు నిన్ను చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ప్రతి క్షణము నిన్ను గమనిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా?
ఆమె మాట మారేటప్పటికి ఎదురింటి ఆవిడ కూడా ఏం చేస్తుందంటే, ఈమెమో కొత్త బూతులు నన్ను తిడుతుందని చెప్పి స్తుతి చెప్తుందంట, హల్లెలూయా చెప్తుందంటే, మీ తాత హల్లెలూయా, నీ కుమారుడు హల్లెలూయా అని చెప్పి మాట్లాడుతూ తిడుతుందంట. అంటే నేటి దినాల్లో దేవుని సంఘానికి వస్తున్న మనము మన నోటిని చాలా భద్రతగా కాపాడుకోవాలి. దేవుడు తన వాక్కును పంపించింది ఎందుకయ్యా అంటే, ఇక్కడ రాస్తున్న మాట, మనల్ని బాగు చేయడానికి దేవుడు వచ్చాడంట. తన వాక్కును పంపిస్తున్నాడంట. చూడండి 119 కీర్తన 38 వచనం చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును ఏం చేస్తుందంట? భయమును పుట్టిస్తుందంట. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఎంతమంది మారట్లేదు మనలాంటి వాళ్ళు? భయం లేకుండా మారుతున్నారా? ఆలోచన చేయండి. వాళ్ళు చేసిన పాపమంతా చేశారు. అయితే ఇప్పుడు వారిలో ఏం కలిగిందంటే, నీవిచ్చిన వాక్యం మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. మనకుందా భయము? వాక్యం వింటున్నాం, వాక్యంతో నడుస్తున్నాం, వాక్యంలో బ్రతుకుతున్నాం, వాక్యంలో శ్రద్ధ కలిగిన మాటలు వింటున్నాం, సంఘానికి ప్రతి వారం వెళ్తున్నాం, ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ దేవుని మాటలు వింటున్నాం, లేకపోతే దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. అయితే వాక్యాన్ని బట్టి నీకు భయం అనేది ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యాన్ని బట్టి నీకు భయం ఉందా? దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన వాక్యం అంట మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. ఈరోజు నీ జీవితంలో వాక్యం అనేది భయాన్ని లేకుండా జీవిస్తే గనక, వాక్యం వింటున్నప్పుడు భయం అనేది లేకుండా ఉంటే గనక, ఇదిగో సౌలు వలె మన జీవితం ఉంటుంది. ఏముంటుంది? బలులు అర్పించుటకుంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు సౌలుతో పలుకుతున్నాడు. ఎందుకు పలుకుతున్నాడంటే, తన అధికార గర్వము చేత ఏమయ్యాడంటే గర్వించాడు. తన అధికార గర్వము చేత గర్వించాడు. దేవుని మాటను, ప్రవక్త పలికిన మాటను ఏమయ్యాడంటే తిరస్కరించి 7 దినాలు సమయం దాటిపోతుందని చెప్పి ప్రజలు వెళ్ళిపోతున్నారని చూసుకున్నాడు. కానీ అసలేని ప్రవక్త నన్ను ఈ రీతిగా రాజును చేసిన వాడు ఇంకా రాలేదని చెప్పి తనలో టెన్షన్ లేకుండా పోయింది. అర్థమవుతుందా? తనలో టెన్షన్ లేకుండా పోయిందంట. మరి ఏం టెన్షన్ ఉందంటే, వచ్చిన ప్రజలందరూ మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారని భయం ఎక్కువైపోయిందంట. అర్థమవుతుందా? నీతో ప్రజలు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం నిన్ను భయపెడుతూనే నడిపిస్తుంది. దేవుని వాక్యం నిన్ను దేవుని కొరకు నిర్మించేలాగానే భయం కలుగజేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎందుకంటే నిన్ను ఆయన రాజ్యానికి ప్రవేశపెట్టడానికి ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. అర్థమవుతుందా? రెండవదిగా చూడండి, మొదటిగా వాక్కు నిన్ను బాగు చేయడానికి వస్తే, రెండవదిగా నిన్ను భయము కలుగ చేయడానికి వచ్చింది. 130వ వచనం చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. ఎప్పుడైతే వెల్లడించబడిన వాక్యము మన హృదయాల్లోనికి వస్తుందో, మన జీవితం ఏమవుతుందంట? వెలుగుమయముగా మార్చబడుతుందంట. అందుకనే చీకటితో మనకి సంబంధం ఉండదు. మన జీవితాల్లో ఏం కలిగి ఉన్నాయో అంటే వెలుగు కలిగి ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వెలుగై ఉండెను. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇప్పుడు ఆ వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ వాక్యము వెల్లడి అగుడుతోనే వెలుగు కలిగిన ఆ వాక్యాన్ని ఎవరైతే మనసులో స్థిరపరుచుకుంటారో, ఆ వాక్యానికి ఎవరైతే లోబడతారో, ఆ వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఆ వాక్యంలో ఎవరైతే హృదయాన్ని స్థిరపరుచుకుంటారో, ఆ వాక్యము వాళ్ళని ఏం చేస్తుందంటే వెలుగుగా మార్చేస్తుందంట. మీరు వాక్యాన్ని అశ్రద్ధతో వింటే అజ్ఞానమే మనలోనికి వస్తుంది. నిద్రమత్తు మనకి ఎందుకు వస్తుందో తెలుసా? సాతానుడు మన మీద ఉంటేనే వస్తుంది. అర్థమవుతుందా? నిద్రమత్తు దేవుని వాక్యం వినేటప్పుడు ఎందుకు వస్తుందో తెలుసా? నిద్రమత్తు అపవాదికి మనం చోటిస్తాం కనుక ఆడొస్తాడు. అందుకని వాక్యము వెల్లడి అగుటుతోనే మన మీదకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అందుకని ఈ వాక్యం మనలోనికి స్థిరముగా రావాలి. స్థిరముగా వస్తేనే ఆ స్థిరమైన వెలుగు మనలో నిలబడుతుంది. అర్థమవుతుందా? ఆ వెలుగు చీకటిలో ఉన్నా నిన్ను వెలుగుగానే నిలబెడుతుంది.
అర్థమవుతుందా? చీకటి ప్రజల మధ్యకి వెళ్ళిపోయినా నీ వెలుగంతా వాళ్ళకి తాకుతుంది, కానీ చీకటి నిన్ను తాకడానికి ఆ వెలుగు అర్హతనివ్వదు. నువ్వు 10 మంది పాపాత్ముల మధ్యన నుంచున్నా నీ వెలుగు వారికి కనబడుతుందేమో, కానీ ఏ మాత్రము కూడా వాళ్ళ చీకటి నిన్ను తాకదు. కొండ మీద నుంచి వస్తున్న మోషే వెలుగు ప్రజలు చూడలేనంతగా ఏమైపోయింది? భయంకరమైన వెలుగు, ముఖము తేజస్సు అలా కలుగుతూ జీవించాడు మోషే దేవునితో గడిపినప్పుడు. అర్థమవుతుందా? పాపాత్ములందరూ ఏం చూస్తున్నారు? ఆయన ముఖ తేజస్సును చూసి, అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ఆ ముసుగు వేసుకుని నువ్వు కిందకి రా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం లేఖనాలు సెలవిస్తున్నాయి. అవునా? పాపాత్ములకి ఏం కనబడుతుంది? మోషేలో నుండి ముఖకాంతి కనబడుతుంది. ఎందుకంటే అతడు దేవుని ప్రత్యక్షతను పొందుకుని బయటికి వచ్చాడు గనుక ఆ ప్రత్యక్షత పాపములో ఉన్న చీకటిలో ఉన్న ప్రజలందరికీ కాంతినివ్వడం ప్రారంభిస్తుంది. నువ్వు అలాగే ఉన్నావనుకో, పాపాత్ముల మధ్యన 10 మందిని దగ్గర నిలబడ్డా నీ వెలుగు ఏమవుతుందంటే ఆ 10 మందికి ప్రకాశించే రీతిగా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిన చోట 10 మంది పాపాత్ములే. ఆ 10 మంది పాపపు మాటలు మాట్లాడుతుంటే నీ వెళ్ళి నుంచుంటే వాళ్ళ నోళ్ళు మూయబడతాయి. ఎందుకో తెలుసా? అక్కడ వెలుగు సంబంధి ఉన్నాడు గనుక పాపపు మాటలు మాట్లాడడానికి ప్రతి పాపి భయపడతాడు. అర్థమవుతుంది? అందుకని నీ వెలుగు ఎప్పుడైతే వెల్లడి అగుటతో వెలుగు కలుగును. వెలుగు కలిగేలాగా మన జీవితం ఉండాలి. ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఆ వెలుగున్న చోట చీకటి కూడా ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడే రీతిగా మారిపోవాలి. ఎందుకమంటే చీకటి మధ్యన మనం బ్రతుకుతున్నాం, చీకటి ప్రజల మధ్యన బ్రతుకుతున్నాం. మనల్ని మార్చేసేవాడే ఉన్నాడు, కానీ మనల్ని వెలుగులోకి తెచ్చేవాడు లేడు. అర్థమవుతుందా? మనల్ని వెలుగులోకి తెచ్చేవాడు ఎవడంటే వెలుగు సంబంధి మాత్రమే వెలుగులోనికి తీసుకురాగలడు. అర్థమవుతుందా? 3దిగా గుర్తుపెట్టుకోండి, నీ వాక్యం వెల్లడి అగుడుతోనే నీ జీవితంలోనికి వెలుగు కలుగుతుంది. ఆ కింద లైన్ కూడా చెప్పండి, చదవండి. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 4వది ఏం కలిగిస్తుందంట? వాక్యము నీకు తెలివి కలిగినిస్తుంది. అర్థమవుతుందా? ఈ వాక్యము నువ్వు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తావో, దీనితో దివారాత్రములో సహవాసం చేయడం ప్రారంభిస్తావో, అది నీకేం చేస్తుందంటే తెలివిని ఏం చేస్తుందంట? తెలివి లేని వారికి తెలివిని కలిగించే రీతిగా చేస్తుందంట. అర్థమవుతుందా? వాక్యముతో ఎందుకు ఉండాలని చెప్తారంటే వాక్యము నిన్ను తెలివితేటల్లోనికి నడిపిస్తుంది. అందుకనే సొలొమోను అడిగింది ఏంటో తెలుసా? అయ్యా, ఈ ప్రజలందరినీ నడిపించడానికి నాకేం కావాలన్నాడు? జ్ఞానము కావాలన్నాడు. అందుకనే తనకేం అనుగ్రహించబడిందంటే బుద్ధి వివేకములు గల జ్ఞానము తనకి అనుగ్రహించబడుతూ, ఆస్తి సిరి సంపదలు ఏమీ కష్టపడకుండా, యుద్ధాలు చేయకుండా, ఎవరి మీద దాడి చేయకుండా తన కాళ్ళ దగ్గరికి పడి వచ్చే రీతిగా జ్ఞానమును కొన్ని లక్షలు ఇచ్చి, అంటే ఈ కాలంలో కొన్ని లక్షలు ఇచ్చే రీతిగా తన కాళ్ళ దగ్గర పెట్టి తన జ్ఞానాన్ని కొనుక్కుని వెళ్ళిన రీతిగా కనబడుతుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యముతో మనము ఎప్పుడైతే సంభాషిస్తూ ముందుకు వెళ్తామో అది తెలివి లేని వారికి తెలివినిస్తూ ముందుకు వెళ్తుందంట. తెలివి తక్కువగా ఉండాలనుకునేది నువ్వే. దేవుడు నిన్ను తెలివి గలవారిగా ఉంచాలనుకుంటున్నాడు, కానీ నువ్వే నీ యొక్క జ్ఞానాన్ని జ్ఞానం లేని వారిగా అజ్ఞానుల వలె మనం బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా? సూర్యుని క్రింద మనుషులు పడే ప్రయాస అంతా చూస్తే ఒట్టి వ్యర్థముగా అయిపోతుందంట. అర్థమవుతుందా? ఈ లోకంలో నువ్వేది సంపాదించాలన్న వ్యర్థమైపోతుంది, కానీ ఇది ఇక్కడ మాట్లాడుతున్న మాట తెలివి చేత ఎప్పుడైతే నీవు జీవించడం ప్రారంభిస్తావో ఆ వాక్యము నీలో వెల్లడి అవడంతోనే తెలివి లేని వారికి ఏమవుతుందంట? తెలివిని తీసుకువస్తుంది. వాక్యము నీకు జ్ఞానాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఎలా మెసులు కావాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. పరాయివాడు శత్రువే అయినా సరే అతనితో ఎలా మెసులు కావాలో దేవుడు నీకు తెలియచేసి తెలివితేటల్ని కలుగజేస్తాడు. అర్థమవుతుందా? వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ వాక్యము సత్యమందు ప్రతిష్ఠించబడ్డానికి మాత్రమే ప్రకటించబడుతుందని మనం గుర్తించి గురి కలిగి జీవించాలి. ఎప్పటికప్పుడు ఆ వాక్యాన్ని మనలో ఏం చేయాలంటే పదిలపరుచుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్ళాలి. అర్థమవుతుందా? 5వదిగా 119వ కీర్తన 50వ వచనం చూడండి.
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది. అర్థమవుతుందా? నేను ఈ వాక్యం గురించి చెప్పక్కర్లేదు, అక్కడే చెప్పేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంట? ఆయన బ్రతికిస్తున్నాడంట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అర్థమవుతుందా? ఏమండి, నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడతారంటారా? మారకపోతే ఎవరైనా చెప్పుకుంటారంటారా? ఎవరైనా కనీసం దూర ప్రాంతం నుంచి ఫోన్ చేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారా? మరి ఎవరిని బ్రతికిస్తుందంటే, నాలాంటి పాపాత్ముడిని ఈ వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. అర్థమవుతుందా? ఎంత బ్రతికిస్తుందంటే, ఎన్ని బాధలు ఉన్నా ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో వాటన్నిటిలో నుంచి మనకి నెమ్మదిని దయచేస్తుంది. అర్థమవుతుందా? 3వ సంవత్సరంలో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ 3వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వచ్చే వరకు కలవలేని వాళ్ళ జీవితంలో వాళ్ళ సంతోషం పోయి జీవించారు. కానీ మాలో సంతోషం లేకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా అదే చేశారు. కానీ ఆ బాధలన్నిటిలో నుంచి నెమ్మది ఇచ్చింది ఎవరయ్యా అంటే, ఆయన వాక్యమే మనకి నెమ్మదిస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు ఎవరు వస్తారు ఎవరు రారనేది కాదు, నేను ఎక్కడున్నానంటే ఆయన వాక్యంలో భద్రపరచబడి ఉన్నాను. ఆయన వాక్యమే నన్ను బ్రతికించు తీసుకువెళ్ళిపోతుంది. ఎవరు ఎలా ఉంటే నాకేంటి, వస్తే పరలోకంలో అందరము కలుసుకుంటాం, లేకపోతే ఈ లోకంలోని ఎవరికి వారు భేదాలన్నీ విడిపించబడతాయి. అందుకని నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. భర్తతో కూడా పొత్తు పెట్టుకోక్కర్లేదు. నీకు బాధ వస్తే దేవుని వాక్యాన్ని చదివితే నీకు ఆదరణ దొరుకుతుంది. అర్థమవుతుందా? ఆదరించే భర్తే తోడుగా ఉన్న ఒక్కొక్కసారి ఆ భర్త నుంచే కొన్ని ఇబ్బందులు మనకు రావచ్చు. ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, నన్ను బ్రతికించే వాక్యము దగ్గరికి నేను వెళ్ళాలి. అందుకని 5వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని బ్రతికించే వాక్యం మనకి బాధలలో ఏం చేస్తుందంటే నెమ్మది కలుగజేస్తుంది. 6వదిగా 119:11 వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. అర్థమవుతుందా? హృదయంలో వాక్యం ఉంటే ఎన్నటికీ పాపము మన దగ్గరికి రాదు. ఏసేపు మీద పోతీఫరు భార్య పడ్డా, ఏసేపు వెళ్ళి పోతీఫరు భార్య మీద పడ్డా, నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి యెహోవాయే తప్పించిన. అర్థమవుతుందా? ఎలా అయితే ఏసేపు మీద పడాలనుకుందో దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటిలో నుంచి తనని తప్పించడు. అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మీ హృదయంలో ప్రతిదినము వాక్యం ఉంటే నిన్ను పాపము నుంచి కాపాడేది ఆ వాక్యం. నీ నోటి మాట నుంచి కాపాడేది వాక్యం. నీ హృదయంలో శుద్ధీకరణ కలుగజేసేది ఆ వాక్యం. నీ నడవడికను సరిచేసేది ఆ వాక్యం. చెప్పుడు మాటలు వినకుండా చేసేది ఆ వాక్యం. యథార్థతను ప్రకటించేది దేవుని వాక్యం. నీతిమంతుడిగా తీర్చేది ఆ వాక్యం. నిన్ను ఎప్పుడు కూడా భయపెట్టేది ఆ వాక్యం. ఎప్పుడైతే ఆ వాక్యము పాపము చేయకుండా ఆపుతుందో, నీవు దేవుని క్రమశిక్షణలో ఎదుగుతున్నట్లు లెక్క. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయం అందించుకుంటారో, 50వ కీర్తన 15వ వచనం ప్రకారం దేవుడికి ఏ సమయాన్ని మొర్రపెడితే ఆ సమయాన్ని దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. చూడండి 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు చేసేది ఇదే. ఆపత్కాలమందు నువ్వు మొర్ర పెడితే దేవుడు నీకేం చేస్తాడంటే నడిపించి విడిపించి మహిమపరుస్తానని దేవుడు చెప్తున్నాడు.
దేవుని వాక్యం నీతోడుంటే, దేవుని చిత్తం నీలో ఉంటే, దేవుని అభిప్రాయాలు నీలో ఉంటే, దేవుని మహిమ కార్యాలు నీలో ఉంటే, దేవుడు చేస్తున్న విధానం ఏంటో తెలుసా? నువ్వు ఆపత్కాలమందు మొర్ర పెడితే, నీవు తన వాక్యాన్ని హృదయంలో దాచుకున్నావు గనుక, నీవు తన వాక్యాన్ని బదిలపరుచుకున్నావు గనుక, ఆపత్కాలమందు దేవుడు నిన్ను వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు. అదే కాకుండా 33 ఇర్మియా గ్రంథము 3వ వచనం చూస్తే మాట్లాడతాడు. 33 ఇర్మియా గ్రంథము 3వ వచనం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. అర్థమవుతుందా? దేవుడికి చెప్తున్న మాట ఎన్నటికీ వ్యర్థము కాదు. చెరసాలలో ఉన్న ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. అంటే నువ్వు ఎరుగని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తెలియచేయడం ప్రారంభిస్తాడు. నువ్వు గుర్తించలేని వాటిని కూడా గుర్తింపు చేసేలాగా చేస్తాడు. నువ్వు ఎప్పుడు మొర్ర పెట్టాలని దేవుడు చెప్తున్నాడంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఆపత్కాలమందు నువ్వు మొర్రపెట్టిన వాటన్నిటిలో నుంచి నేను విడిపించేదనని దేవుడు చెప్తున్నాడు. గనుక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? తన వాక్కును నువ్వు ఎప్పుడైతే భయం కలిగి జీవిస్తావో, తన వాక్కుని ఎప్పుడైతే నిర్నిమిత్తముగా నీ జీవితంలో, నీ హృదయంలో దాచుకోవడం ప్రారంభిస్తావో, ఆ వాక్యాన్ని బట్టి దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆపత్కాలములన్నిటిలో నువ్వు ఆయనకు మొర్రపెట్టినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకనే మనం ఏం కలిగి జీవించాలి? 6 పాయింట్లు ఏం కలిగి జీవించాలి చెప్పాలి. సత్యము, మొట్టమొదటిగా మనలో సత్యము స్థాపించబడాలి. సత్యము స్థాపించబడిన తర్వాత ప్రజలను బాగు చేయడానికి వాక్యము బయటికి వచ్చింది. భయము లేని వారికి భయము కలుగు చేయడానికి దేవుని వాక్యం వచ్చింది. వెలుగు కలుగ చేయడానికి దేవుని వాక్యం వచ్చింది. తెలివితేటలు లేని వారికి తెలివినివ్వడానికి వచ్చింది. బ్రతికించడానికి దేవుని వాక్యం వచ్చింది. పాపము చేయకుండా ఉండడానికి బయలుపడడం వాక్యం వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఈ 6 పాయింట్లో మీరు ఏం కలిగి జీవించాలంటే, ఈ వాక్కును మీలో ఎప్పుడైతే స్థిరపరచుకొని జీవిస్తారో, ఈ వాక్కుని మీ జీవితంలో ఎప్పుడైతే అమలు చేయడం ప్రారంభిస్తారో, ఈ వాక్కుని మీ హృదయంలో ప్రారంభిస్తారో, మీకు ఒకటే విషయం చెప్తున్నాను, ఏ సమయాన్ని మొర్రపెట్టినా నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆపత్కాలములన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఆయనకు మొర్రపెట్టగా దాన్ని గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు బయలుపరచడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏం కలిగి జీవించాలి? తన వాక్కును నీలో సత్యముగా బయలుపరచడం ప్రారంభించుకొని దాన్ని వాక్కుని కాపాడుకోవడం ప్రారంభిస్తే ఆ వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఎన్నటెన్నటికీ నీ ప్రార్థనకి వెంటనే జవాబు రావాలంటే నువ్వు చేయవలసింది తన వాక్యాన్ని పాపము లేకుండా నీ హృదయంలో భద్రపరచుకొని 10 మందిలో ఉన్న నీ కాంతి 10 మందికి వెళ్ళాలి రీతిగా నీ జీవితం ఉండాలి. అట్టి కృపలో నిన్ను నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం తలలు వంచుకుని. ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. ఈ అంత్యకాల దినాల్లో దేవుడు మనల్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని తన వాక్కు ద్వారా ఎందుకు ప్రత్యక్షపరచబడుతుందో దేవుడు మనకి తెలియచేశాడు. తన వాక్కు ఎందుకు ప్రత్యక్షపరచబడింది అని దేవుడు ఈరోజు తెలియచేశాడు. కనుక మనము తప్పకుండా పాపముతో జీవించే వారిగా కాకుండా ఇక నుంచి దేవుని ప్రత్యక్షతతో జీవించే వారిగా మనము ఉందాం. తన వాక్కు ఎందుకు వెల్లడిపరచబడిందని దేవుడు ఈరోజు మాట్లాడాడు. సత్యము మనల్ని స్వతంత్రులుగా మారుస్తుందని దేవుడు చెప్పాడు. కనుక ఆ సత్యములో మనము నిలబడదాం. పాపాత్ములకు పరలోకంలో చోటు లేదని దేవుడు చెప్పాడు. అయితే తన వాక్కుని ఎవరైతే తన జీవితంలో ప్రత్యక్షతగా మార్చుకొని ముందుకు తీసుకువెళ్తారో ఆ వాక్కు వాళ్ళని జీవింపచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్కు కీర్తనలు 107:20 ప్రకారం ప్రజలను బాగు చేయడానికి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్కు ప్రజలను బాగు చేయడానికి ప్రత్యక్షపరచబడింది. రెండవదిగా
119 కీర్తన 38 వచనం ప్రకారం భయము లేని వారికి భయము కలుగు చేయడానికి తన వాక్కును వచ్చింది. ఈరోజు నీవు నేను కూడా దేవునికి భయపడుతున్నామంటే కేవలం తన వాక్కు నిజమని నమ్మిన వారం గనుక, కేవలం తన వాక్కు నిజమని మనము నమ్మిన వారము గనుక తన వాక్కుకు మనం భయపడుతున్నాం. తన వాక్కుకు మనం భయపడుతున్నాం గనుక మనం భయభక్తులు కలిగిన వారమే. ఈ విషయంలో మనం ఏమాత్రము కూడా కలత చెందక్కర్లద్దు. మనమందరము దేవుడంటే భయపడే వాళ్ళమే. మూడవదిగా వెలుగు కలుగ చేయడానికి వచ్చింది. 119 130 వచనం ప్రకారం మన జీవితాల్లోనికి వెలుగు కలుగ చేయడానికి వచ్చింది. అయితే నీవు చీకటి సంబంధము కాదు, వెలుగు సంబంధులుగా మన జీవితం ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఇంకా దేవుడని అంటే భయం లేకుండా, దేవుని వాక్యం అంటే భయం లేకుండా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్న నాకెందుకులే అనే గర్వించే హృదయం నీలో ఉంటే గనక ఈ రోజు నుంచి నీ హృదయంలో అటువంటి స్థితిని దూరపరిచేసుకో. ఎందుకంటే దేవుని వాక్యం వెల్లడి అగుతుంది అంటే కేవలం నిన్ను బాగు చేయడానికి మాత్రమే, కేవలం నీ జీవితాన్ని మార్చడానికి మాత్రమే, తన వెలుగు నీపైన ప్రకాశించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనుక తన వెలుగు నీపైకి ప్రకాశించబడాలంటే తన వెలుగులో నీవు నిలబడాలి. అందుకనే దేవుడు తన వెలుగును నీపైకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. నాలుగవదిగా తెలివి లేని వారికి తన వాక్కు తెలివినివ్వడానికి ఇష్టపడుతుంది. కాబట్టి నువ్వు అజ్ఞానం వలె ఈరోజు వరకు నీవు జీవించావేమో, జ్ఞానము లేని వ్యక్తిగా నీవు నడిచేవేమో. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తలంపులన్నీ మైమరిచిపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తెలివినివ్వడానికి తన వాక్కును నీ వద్దకు తీసుకువచ్చాడు. ఈరోజు నీ యొక్క తెలివిని తక్కువ అంచనా వేయొద్దు. దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరూ తెలివి గలవారే. దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరము, దేవుని వాక్యాన్ని తెలిసిన మనమందరము తెలివి గలవారమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈనాటి నుంచి నీవు తెలివి తక్కువ రాలుగా, తెలివి తక్కువ వాడిగా ఉండొద్దు. నువ్వు తెలివి గలవాడివని నీవు నిర్ధారించుకోవాలి. ఈరోజు నుంచి తెలివి గలవాడినని నీకు నువ్వుగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఐదవదిగా నిన్ను బ్రతికించడానికి దేవుని వాక్కు వచ్చింది. ఈరోజు నువ్వు నేను కేవలం ఈ 2025 సంవత్సరంలో బ్రతికి ఉన్నామంటే ఆయన వాక్యే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఆయన ప్రార్థనలు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాయి. ఆయనతో నడవడం వల్లనే నిన్ను నన్ను బ్రతికిస్తున్నాయి. దేవుడు నిన్ను బ్రతికించడానికి తన వాక్కును మన జీవితాల్లోనికి తీసుకువచ్చాడు. నెమ్మది కలుగ చేయడానికి దేవుడు తన వాక్కును పంపించాడు. గనుక ఏ బాధలలోనైనా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, ఏ కష్టములోనైనా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, ఏ బంధకాలలోనైనా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, ఏదో కృంగిపోయిన పరిస్థితిలోనైనా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఏంటి నాకే ఇలా జరుగుతుందని అనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. అందుకనే తన వాక్కు నీకు బయలుపరచబడ్డది. నీ జీవితంలో నెమ్మదిని కలుగ చేయడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. గనుక నువ్వు తప్పకుండా నెమ్మది కలిగిన వాక్య రూపంలోనికి మార్చబడాలి. ఆరవదిగా పాపము చేయకుండా దేవుడు నిన్ను ఉండడానికి తన వాక్కును బయలుపరిచాడు. పాపము ఈ రోజు వరకు నీ జీవితంలో కనబడ్డదేమో, వ్యర్థమైన మాటలన్నీ నీ జీవితంలో వినిపించినయేమో, పనికిరాని వాటి జీవితాలన్నీ గడిచినయేమో, పనికిరాని ఉద్దేశాలన్నీ నీ జీవితంలో కనబడుతూ ముందుకు వెళ్ళినేమో. ఈ రోజు నుంచి 10 మందిలో నువ్వు నుంచున్నా పాపము ఎరుగని వాడిగా నీ గుర్తింపు ఉండాలి, పాపము ఎరుగని వాడిగా నీ జీవితం ఉండాలి, పాపము ఎరుగని వాడిగా నీ జీవితం ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఒకటే, పాపము చేయకుండా ఉండడానికి మీకు దేవుని వాక్కు బయలుపరచబడ్డది. పాపము చేయకుండా దేవుని వాక్కు బయలుపరచబడ్డది కనుక మీరు ఏ మాత్రము కూడా యెహోవా ప్రత్యక్షత ఎందుకు మన మధ్యకు వచ్చిందో ఈ దినాన్ని ఆలోచన చేయండి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను బాగు చేస్తుంది, వాక్యము నిన్ను భయపెడుతుంది. పాపం చేస్తున్నప్పుడు వెలుగు సంబంధులుగా నిన్ను వాక్యం మారుస్తుంది, బ్రతికింప చేసి తెలివితేటలు నీకు ఇస్తుంది, నీ జీవితంలో నెమ్మదినిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మొర్ర పెట్టగా జవాబు రావాలంటే మొదటిగా దేవునికి మీ జీవితంలో చోటు ఇవ్వాలి, మీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఉంటే గనక మీ జీవితంలో ప్రత్యక్షత కోల్పోతారు. వాక్యం అనే ప్రత్యక్షత కోల్పోతే మీ జీవితంలో నెమ్మది అనేది లేకుండా అయిపోతుంది. నెమ్మది కావాలి అంటే గనక మీ జీవితంలో దేవుని వాక్కు ఉండాలి. దేవుడే నీ జీవితానికి నెమ్మదినిస్తాడు, దేవుడే నీ బ్రతుకులో వెలుగునిస్తాడు, దేవుడే నీ జీవితానికి వెలుగును కలుగజేస్తాడు, దేవుడే నీ బంధకాలలో నుంచి బయటికి తీసుకువస్తాడు, దేవుడే నీ బలహీనతలో నుంచి బయటికి తీసుకువస్తాడు, దేవుడే నీకున్న శ్రమలలో నుంచి అన్నిటి నుంచి బయటికి తీసుకువస్తాడు.
నీకెన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, నా దేవుడు నీకు ఈరోజు చెప్పుచున్నది ఒకటే, ఆయన వాక్కు నిన్ను బ్రతికింప చేస్తుంది, ఆయన వాక్కు నిన్ను పోషింప చేస్తుంది, ఆయన వాక్కు నీ జీవితంలో వెలుగుని తీసుకువస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి తన వాక్కుని ఎంతగానో భయపడుతూ మన జీవితాల్లో కట్టుకునే రీతిగా మనం ఉందాం. దేవుడు మనల్ని దీవించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆయన వాక్కు మన కొరకే ప్రత్యక్షపరచబడింది కనుక తప్పకుండా మనం చేయవలసింది ఒకటే, ఆయన నీతికి లోబడిపోయి మనము జీవిద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడమైన గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ అమూల్యమైన కృపచేత రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు మంచి ఆరోగ్యమును, బలమును ఇచ్చి, శక్తిని ఇచ్చి, ప్రభువా అయ్యా నాకు జ్ఞానము లేకపోయినా నీవిచ్చిన జ్ఞానముతో నన్ను వాడుకుంటున్నావు, నీవిచ్చిన బలముతో నన్ను వాడుకుంటున్నావు, నీవిచ్చిన శక్తితో నన్ను వాడుకుంటున్నావు, నీవిచ్చిన కృపలో నన్ను వాడుకుంటున్నావు తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు అయ్యా. ఆహారము లేని నాకే ఆహారము పెట్టి అనేక మందికి పెట్టేవారిగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యమనే ఆహారాన్ని ఏ రీతిగా అయితే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు శిష్యులకు పెట్టగలిగావు తండ్రి, ఈరోజు మా జీవితాల్లో యవన ప్రాయంలో ఉండగానే అనేక మందికి ఆహారం పెట్టేవారిగా నీ వాక్యమనే ఆహారాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడ, నీకే వందనాలు తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించండి. వాక్యం వినడానికి వచ్చారు అయ్యా, నీ వాక్యం వారి జీవితంలో నెమ్మదిని కలుగజేస్తుంది కనుక అయ్యా, వీరు మొర్రపెట్టినప్పుడు ప్రతి ఒక్క దానికి ఉత్తరముగా నీవే జవాబు దయచేయండి. ఏ సమయం అయితే ప్రభా నీ బిడ్డలు తండ్రి నీకు వీలునామా రాస్తున్నారు ప్రభా, వెంటనే ఆ పరిష్కారానికి జవాబును నీవే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపతో నింపి నడిపించి మంచి ఆరోగ్యములతో ఈ వారమంతా కాచి కాపాడి భద్రపరచండి. వచ్చిన వారందరినీ దీవించండి, రాలేని వారి కుటుంబానికి కూడా దేవుని వాక్యం అంటే ఏంటో గుర్తింపు కలిగి జీవించే వారిగా వారిని ఆశీర్వదించండి. నీవే కృపలో బలపరిచి మమ్మల్ని, మా కుటుంబాలని వారమంతట్లో జరగబోయే ప్రయాణాల్లోనూ పనుల్లోనూ మీరు తోడు నీడ కాపుదలనివ్వండి. గృహాలు లేని వారికి గృహాలను దయచేయండి, ఆరోగ్యముగా లేని వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి, అలాగే నీ కృపలో ఎదుగుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. నువ్వే కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి మేలు చేయండి. ఈ సంఘము ద్వారా రక్షించబడిన ప్రతి బిడ్డల్ని తండ్రి నీవే కంటికి రెప్పలా కాచి కాపాడి భద్రపరిచి ఈ వారమంతట్లో నీవే భద్రమ కలిగిన వారిగా వారి చుట్టూ నీ దేవదూతల్ని తోడుగా ఉంచి అయ్యా, సేవకుడి ప్రార్థన వారి మీదకి దీవెనకరముగా, సంతోషకరముగా నీవే ఉంచి నడిపించమని పరిశుద్ధాత్మలో నేటి దిన ఉన్న వాక్యాన్ని బట్టి ఏ మాత్రము బిడలు తండ్రి దుష్టులు సంబంధులుగా కాక వాక్యము సంబంధులుగా వారి జీవితాలను మలుచుకొని నీ నిర్మాణంలో బిడలు ఎదిగే రీతిగా బలపరిచి మేలు చేయమని పరిశుద్ధాత్మ కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ రాబోతున్న రానయున్న గొప్ప దేవా నీ కొరకు ఎదురు చూసే బిడలుగా మా సంఘమునంతటిని నీవే కట్టి నీ చేతుల్లోనికి తీసుకోమని నీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.